భాను ఎవరైనా ఓలైనా ఏమో నాకే మరకా. సరే కాని నిన్న ఫోన్ చేసి రమ్మని పిలిచావు ఎందుకు? ఇలా కిచెన్ లో పని చేయించడానికా? అయ్యో గట్లంటవేందమ్మా, రేపు గీ ఇంటికి కోడలిగా వస్తున్నావు, గవన్నీ తెలుసుకోవాలి కదా. హా, కోడళ్ళని నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? ఆయన ఎవరినో ప్రేమిస్తున్నారు కదా పీకల దాకా. గంతగనం ప్రేమించిన ఆయన మనసు మార్చి లగ్గం చేస్తే రేపు నిన్ను కూడా గట్లనే ప్రేమిస్తాడు కదా. జర ఆలోచించుండ్రి. నిజమే కాని ఆయన మనసు ఎప్పుడు మారాలి? గట్లంటవిందమ్మా, మారాలే. గట్టిగా మీ లగ్గం కావాలని మీరు కోరుకుంటే ఎందుకు మారది? బరాబర్ మారుతుంది. రే ఆగరా, నిన్న అనగా వెళ్ళి ఇప్పుడారా రావడం? హాస్టల్కి వెళ్ళొచ్చానులేమ్మా, చిన్న పనుంటే. కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని హాస్టల్లో ఏం పనిరా? అమ్మా ప్లీజ్, నేనిప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను, నాకు కొంచెం టైం కావాలి. సరే తీసుకో. ఎంత టైం కావాలన్నా తీసుకో. ఇవాళ ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లికి కావాల్సినంత టైం తీసుకో, వాళ్లతో నేను మాట్లాడతాను. అమ్మా ఎందుకమ్మా నన్ను ఇలా బలవంతం చేస్తున్నారు? దోర్మాయ్, అయినా నిన్ను కాదురా, నిన్ను బుద్ధుల కొడుకు, ఒక్కగానొక్క కొడుకు అని గారాబం చేసిన దీన్ననాలి. అమ్మని ఎందుకు అంటారు ఇప్పుడు? నీ అమ్మనే అంటాను. ఎందుకంటే దీని పెంపకమే నిన్ను ఇలా తయారు చేసింది. ఆ రోజు కూడా అది ఇలాగే ప్రేమ పేరుతో అందర్నీ ఎదిరించిపోయి కుటుంబం పరువు బజార్ను పడేసింది. మా నాన్నని కోలుకోలేని దెబ్బతీసింది. ఇవాళ నువ్వు కూడా అదే పని చేసి మళ్ళీ ఇంటి పరువు మంట కలుపుతావా? నన్ను నువ్వు అందరిలో చావు దెబ్బ కొడతావురా, నన్ను చావు దెబ్బ కొడతావు, చావు దెబ్బ కొడతావు. ఏమండి, వీళ్ళనిలా బాధ పెడుతూ విశ్వ అంతగా ప్రేమించి అసలు మర్చిపోలేకపోతున్న అమ్మాయి ఎవరై ఉంటుంది? ఎవరై ఉంటుంది? ఒకసారి రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తే పోలా? రాలే కదా మరి. రాని దానికోసం దిమాగ్ ఖరాబ్ చేసుకునుడు బంద్ చేసి మీరే కావాలనుకునే గా శైలమ్మ గురించి కూడా జర సోచాయించొచ్చు కదా. లేదు బాను, నా లైఫ్లో ఇంకో అమ్మాయికి చోట్లేదు. ఎందుకుండరు సారు? నాకు తెల్వక అడుగుతా, ఎందుకుండరు? పాపం గమ చిన్నప్పటి నుంచి మీ మీదే ఆశ పెట్టుకునున్నది సారు. మీకు తెలుసు కావచ్చు గాని మళ్ళా చెప్తాను, జరినుండ్రి. మనం ప్రేమించేటోళ్ళు దొరికితే మనకు సంబరంగానే ఉంటది, కానీ గదే మనల్ని మనలా ప్రేమించేటోళ్ళు దొరికితే బతుకు స్వర్గంలా మారుతుంది. నువ్వు నిజంగా జానులాగే మాట్లాడుతున్నావు.
నేను నాలో కాక ఇంకెలా మాట్లాడుతాను విశ్వ? జానునా ఆమెవులు చెప్పురి. జాను ఎవరు? జాను జాను అంటే జాను అంటే వాడి బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. అవును బాను. గట్లయితే ఇంకేంది? నేను చెప్పేది మీకు బెస్ట్ దోస్తు చెప్పింది అనుకుని సంబరంగా పెళ్లి చేసుకోండి, అయిపోతుంది. గట్లని ఇంకో మాట చెప్తా ఇనూరి. ఇంతకు ముందు మీరు చెప్పినట్టే మీది నిజమైన ప్రేమ అయితే తాళిగట్టే ముందైనా మీరు ప్రేమించిన అమ్మాయి మీకోసం వస్తుంది కదా. మిమ్మల్ని గవీది నిజంగానే గల్పాలే అనుకుంటే శైలమ్మ మెడల మూడు ఏషటి ముంగటైనా గామ వచ్చి మీ కండ్ల ముందు నిల్చుంటది. కరెక్టే బాను. పెళ్ళొద్దని అందరినీ బాధ పెట్టడం కంటే పెళ్లి కొప్పుకుని తాళి కట్టేదాకా ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తాను. నా కోసం వచ్చేదైతే తప్పకుండా ఆ లోపలే వస్తుంది. అప్పటికీ రాకపోతే ఇంక తనెప్పటికీ రాదు నా కోసం. అయితే ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నట్టే కదరా? ఒప్పుకుంటున్నాను. ఎంత మంచి మాట చెప్పావురా. నా బంగారమే, నా నాయనే.